హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఎడోబ్ ఫోటోషాప్ సీసీలో ఉన్న 3D క్యూబ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో మనం ఈ ట్యుటోరియల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీకు ఫోటోషాప్ CS6 ఉన్నది యాక్చువల్గా, అంటే 2002లో. అప్పుడు ఈ 3D క్యూబ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళంటే రెండర్లో ఒక 3D ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఫిల్టర్ ఉండేది. దాని ద్వారా మీకు స్పియర్స్ అంటే ఎస్పెషల్లీ ఓన్లీ ఒక 3 కాంపోనెంట్స్ ఇచ్చారన్నమాట ఫోటోషాప్ సిఎస్ అంటున్నాను 6లో. కానీ ఇప్పుడు మనకి రియల్గా లక్కీ ఏంటంటే ఫోటోషాప్ CS6లో సీసీలో మనకి 3D అనేది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దీంట్లో మనకి ఈ 3D క్యూబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక 3D క్యూబ్కి టోటల్ 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్ 6 ఇమేజెస్ పెట్టడానికి క్యూబ్ వాడాలి. 6 సైడ్స్ కలిపి ఒకే ఒక ఇమేజ్ని పెట్టాలి అన్నప్పుడు క్యూబ్ ర్యాప్ వాడాలి. ఓకే, క్యూబ్ ర్యాప్లో మీకు అన్ని సైడ్స్ ఒకే ఇమేజ్ వస్తుంది. క్యూబ్లో మీకు ఈచ్ సైడ్ ఒక డిఫరెంట్ పిక్చర్ వస్తుంది. అది ఈ రెండింటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్. ఒక సింపుల్ ట్యుటోరియల్ చూస్తే మీకు అర్థమైపోతుంది, డోంట్ వర్రీ. సో టేక్ ఎ న్యూ, ఇక్కడ ఫిట్ టు స్క్రీన్ అంటే డెల్ మానిటర్ సైజ్ తీసుకుంటున్నాను. ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక న్యూ లేయర్ తీసేసుకొని ఒక కలర్ ఫిల్ చేయండి, ఎనీ కలర్. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంకో గ్రేడియంట్ ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, సో గ్రేడియంట్ అంటే మీరు ఇది హైడ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఫైన్, అంటే రివర్స్ అంటే మీకు తెలుసు కదా, ఇటు సైడ్ వైట్ వచ్చి అటు సైడ్. ఫైన్, దీనికి నేను ఏం చేస్తున్నానంటే విండోలో 3D ఇక్కడ సెలెక్టెడ్ లేయర్ సెలెక్ట్ చేసి క్యూబ్ సెలెక్ట్ చేయండి. క్యూబ్ ర్యాప్ కాదు, క్యూబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ మెష్ ఫ్రమ్ ప్రీసెట్ క్యూబ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి బేసిక్గా ఏమవుతుందో. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రొటేషన్ టూల్ని యూజ్ చేసుకొని ఇలా రొటేట్ చేస్తారో చూడండి, ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఈ సైడ్స్ చూడండి, అన్ని సైడ్స్ మీకు ఒకే సైడ్ బ్లూ ఉంది, మిగతా అన్ని సైడ్స్ బ్లూ లేదు యాక్చువల్గా. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో, సో ఇది ఎందుకు ఇలా రొటేట్ అవుతుంది అంటే ఫస్ట్ 3Dలోకి వెళ్ళిపోయి ఈ 3D క్యూబ్ని సెలెక్ట్ చేసి రొటేట్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు క్యూబ్ రొటేట్ అవుతుంది. ఓకే, అదే మీరు ఇక్కడ వ్యూ అన్నారనుకోండి, కంప్లీట్ వ్యూ రొటేట్ అవుతుంది ఇలా. ఓకేనా, అది బేసిక్ డిఫరెన్స్. అందుకని ఇందాక మీకు రొటేట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది. ఫైన్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ లేయర్స్ ప్యానల్లోకి వెళ్ళి దీన్ని ఒక్కసారి మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ బాటమ్ సైడ్ ఏ మెటీరియల్ కావాలి డబుల్ క్లిక్ చేయండి. ఎంటీ ఉంది, బాటమ్ సైడ్ ఎంటీ. ఇక్కడ ఒక పిక్చర్ పెట్టండి, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, మీకు నచ్చిన పిక్చర్. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో ఫ్లవర్స్ చూద్దామా. ఫ్లవర్స్ ఆర్ మోడల్ జ్యువెలరీ, దీన్ని ఎలక్ట్ చేద్దాం. సో కాపీ, ఇక్కడ పేస్ట్, Ctrl+T, ఇక్కడ దీన్ని సైజుని ఇలా తగ్గించాను. ఓకే ఫైన్, దీన్ని నేను Ctrl+S అంటే సేవ్ అయిపోతుంది, తర్వాత క్లోజ్ చేసేయండి. అంటే బాటమ్ సైడ్ అది అయిపోయింది. మరి టాప్ సైడ్ ఏ పిక్చర్ కావాలి, దానిపైన డబల్ క్లిక్ చేసి ఇంకొక పిక్చర్ తీసుకోండి. సో ఈసారి ఇది తీసుకుందాం. సో కాపీ, ఇక్కడ పేస్ట్, Ctrl+T అనే కమాండ్ ద్వారా దీన్ని సైజుని తగ్గించుకొని ఎగ్జాక్ట్గా దాంట్లో నేను ఈ పర్టికులర్ సైజులో నేను యాడ్ చేస్తున్నాను. సేవ్, క్లోజ్. మరి బాటమ్ అయిపోయింది, టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, లెఫ్ట్లో కూడా ఇంకొక పిక్చర్ తీసుకుందాం. సో ఈసారి తీసుకుందాం. సో కాపీ, పేస్ట్, సో Ctrl+T అనే కమాండ్ని యూజ్ చేసుకొని దీని సైజుని కొంచెం అంటే ఎగ్జాక్ట్గా దీంట్లో ఫిట్ అయ్యేటట్టు చూడండి. ఫైన్, తర్వాత సేవ్, క్లోజ్. ఇటు సైడ్ అది అయింది, సో బ్యాక్ అయిపోయింది. రైట్ సైడ్ ఏది కావాలి, ఈసారి రైట్ సైడ్లో మనకి ఈ పిక్చర్ తీసుకుందాం. సో కాపీ, ఇక్కడ పేస్ట్, Ctrl+T అనే కమాండ్ ద్వారా రైట్ సైడ్ ఈ పిక్చర్ నేను ప్లేస్ చేస్తున్నాను. సేవ్, క్లోజ్. సో రైట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్లో ఏ పిక్చర్ కావాలి, ఇక్కడ చూడండి చాలా ఫొటోస్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. కాపీ, పేస్ట్, Ctrl+T అనే కమాండ్ యూజ్ చేసుకొని, సో ఇంకా చాలా హెవీ సైజ్ ఉంది, ఇది అరౌండ్ ఒక 7000 పిక్సెల్స్, హై రెజల్యూషన్ ఫొటోస్ కాబట్టి. సేవ్, క్లోజ్. ఇప్పుడు మీరు ఈ వ్యూని రొటేట్ చేయకుండా క్యూబ్ని రొటేట్ చేయండి. ఎలా, ఈ 3Dలోకి వెళ్ళిపోయి ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేట్ చేయండి. చూడండి టాప్ సైడ్ అంటే ఈ పిక్చరు, అన్ని సైడ్స్ మీకు ఒక్కొక్క పిక్చర్ కనబడుతుంది. ఈవెన్ మీరు ఈ ఫొటోస్ ప్లేస్లో మీరు ఒక్క సైడ్ మిస్ అయినట్టుంది. ఓకే,
ఎక్కడ మిస్ అయింది ఎలా తెలుస్తుందండి? సో ఇప్పుడు మనకి ఎక్కడ మిస్ అయింది అనేది రొటేట్ చేస్తే తెలుస్తుంది. మరి అక్కడ పిక్చర్ యాడ్ చేయడం ఎలా అనేది తెలియాలి ఇప్పుడు. ఓకే ఫైన్. ఇటు సైడ్ అన్ని సైడ్స్ వచ్చేసినాయి, బట్ ఓన్లీ ఈ సైడ్ మిస్ అయింది. ఎలా తెలుస్తుందో చూద్దాం. సో రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేయండి, ఉంది. ఈ క్రాస్ చెకింగ్ ఫ్రంట్ సైడ్ కూడా యాడ్ అయిపోయింది, బ్యాక్ సైడ్ లేదు. ఓకే అంటే బ్యాక్ సైడ్ పిక్చర్ని యాడ్ చేయాలి, అది దాని మీనింగ్ ఇక్కడ. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్. సో కంట్రోల్ T అనే కమాండ్ ద్వారా దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఎస్ క్లోజ్. ఇప్పుడు చూడండి ఆ సైడ్ కూడా మీకు పిక్చర్స్ అన్ని టోటల్ 4 సైడ్స్ ఇమేజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మీకు ఈ 3Dలోకి వెళ్ళి ఈ వ్యూని ఇప్పుడు రొటేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే వ్యూ అంటే ఎంటైర్ వ్యూ అన్నమాట. ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ 3D క్యూబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.